డ్వాక్రా రుణాల మాఫీపై రాష్ట్రంలో ఏ మహిళ కూడా ప్రశ్నించడం లేదని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. సరైన ఫార్మాట్లో వస్తే ప్రతి అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడు మాటల్ని విపక్షం తీవ్రంగా తప్పుపట్టింది. ప్రభుత్వం అన్ని విషయాల మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మహిళల పట్ల వారికి ఏమైనా ప్రేమ అభిమానాలు ఉంటే ఐఆమ్ రెడీగా ఉన్నాము. ఏదైనా ఒక ఫారంలో వచ్చి నోటీస్ ఇమ్మని చెప్పండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. 9 మాసాలు అయింది అధ్యక్ష, గ్రామానికి తిరుగుతున్నా సరే ఒక్క మహిళ డ్వాక్రా రుణాలు మాఫీ గురించి మాకు అడగలేదు అధ్యక్ష. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు చేస్తారని ఒక నమ్మకం విశ్వాసం ఉంది. మీరు కావాలని హౌస్ లో టైం కిల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు డ్వాక్రా మహిళల పట్ల ఏమైనా సరే విశ్వాసం ఉంటే ఏదైనా ఒక ఫారంలో. మరోవైపు అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని ఎదురు చూస్తున్నాం. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి రుణమాఫీ కోసం ఎవరూ తొందరపడడం లేదని మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తిరుపతి మహిళల అభిప్రాయాలను మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రుణాలన్నీ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యల పట్ల డ్వాక్రా మహిళలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతిలో చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడే. కొద్దిసేపటి క్రితం మీరు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు టీవీలో చూసింటారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏమంటే ఏ మహిళ కూడా తక్షణమే డ్వాక్రా రుణాలు మాఫీ కావాలని కోరుకోవడం లేదంటారు. మీరేమంటారు? ఇది చాలా తప్పండి. ఆయనకి తెలివి ఉంది, మాట్లాడుతున్నాడో లేక ఎలా మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క మహిళ తన డ్వాక్రాలో చేసిన రుణాలను మాఫీ చేస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంది. కనీసం ఈ రేపు చెప్పబోయే బడ్జెట్లోనైనా మాకు సరైన న్యాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాము. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇలా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మేము రుణాలు తీరిస్తేనే కొత్త రుణాలు తీసుకోవడానికి మాకు ఆస్కారం ఉందండి. కొత్త రుణాలు చేస్తేనే మాకు కష్టాల నుంచి గట్టెక్కగలుగుతాము. ఇంత సివియర్ పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది అర్థం చేసుకోలేని మీరు ఎలాగ మాట్లాడుతున్నారండి? మీరేం చూశారు? మహిళల్ని కష్టపడుతున్నారా లేదా అనేది మీరేం చూశారు? డ్వాక్రా గురించి కార్లో ఎక్కుతారు, వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు. మీకేం తెలుసని ఆడవాళ్ళ సంగతి? చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే రుణమాఫీ చేయించాలి. మంత్రి ఒకటి చెప్తున్నాడు, తక్షణమే ఎవరు కోరుకోవడం లేదంట. అది చాలా అసత్యం అండి. చాలా మంది అసలు ధర్నాలకి దీనికి కూడా దిగాలని ట్రై చేస్తున్నారు. మహిళలు అందరూ చాలా మంది డ్వాక్రాలో ఎంతో రుణాలు చేసున్నారు. వాటికి వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నారు. ఆ వడ్డీలు నష్టం కదండి. ఖచ్చితంగా సీఎం గారు వెంటనే ఈ బడ్జెట్లోనే మాకు రుణమాఫీ మొత్తం క్లియర్ చేయాలండి. మా భవిష్యత్ అంతా పాడు చేయకుండా, ఇలా నోటికి వచ్చినట్టు వాగకుండా ఒక్క మాట మీద నిలబడి మాకు రుణమాఫీ వెంటనే చేయించాలని కోరుతున్నానండి. మీరు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయినారు. సీఎం అయినప్పుడు ఒక మాట చెప్తాడు, సీఎం అయినాక ఒక మాట చెప్తున్నాడు. ఇది చాలా తప్పు. మంత్రి అచ్చెన్నాయుడు వచ్చి బ్యాంకు దగ్గరికి వచ్చి తక్షణమే మీరు వచ్చి విచారించుకోండి. మాకు రుణాలు రావట్లేదు, మాకెంతో బాధాకరంగా ఉంది. మాకు రుణాలు రాకపోతే మా భవిష్యత్తు ఏమనుకుంటా ఉన్నారు? మా భవిష్యత్తు పాడైపోతా ఉంది. మీరు రుణమాఫీ చేస్తారా లేదా అని మేము తక్షణమే మీ అసెంబ్లీ దగ్గరకైనా వస్తాము. మంత్రి అచ్చెన్నాయుడు మీరేమనుకుంటున్నారో మీరు తక్షణమే మాకు రుణమాఫీ చేయమని కోరుకుంటున్నాను. మీరు ఇప్పటికైనా ఇలాంటి అసభ్య ప్రలాపనలు మానండి. మేమెవరం రుణమాఫీ కోరుకోవడం అన్న మాటలు మీకు ఎవరైనా చెప్పారా? అది కూడా మీరు ఒక రుజువు చూపించండి. మహిళల దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితే మీరు నిజంగా మహిళలు కోరుకుంటున్నారో లేదో చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఇంకొకసారి ఇలాగే గన మీరు అసెంబ్లీలో మహిళలు కోరుకోవట్లేదు, అదంతా ఓన్లీ అబద్ధ ప్రచారాలని మీరు మాట్లాడగలిగితే ఇంకోసారి మేము ఖబర్దార్ అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీని ముట్టడిస్తాము. అచ్చెన్నాయుడు గారు ప్రజల్లో వచ్చి చూసి ఉంటే దాని విలువ ఏమైనా ఆయనకు తెలుసు. ఎక్కడో కూర్చొని ఊరికి అసెంబ్లీలో మాట్లాడకూడదండి. బ్యాంకులో ఈ రోజు నుంచి పోయి చూడమనండి. ప్రతి ఒక్క మహిళ ఎన్ని బాధలు పడతారని. ఆ డబ్బు వడ్డీకి కట్టుకొని మేము పడే బాధలు ఇంత అంత కాదు. ఏదో రుణమాఫీ అవుతుంది కదా, 50,000 ఆపరేషన్కి పాటికి ఏదో ఒకదానికి మేము ఖర్చు పెట్టేస్తున్నాము. ఈరోజు కట్టమంటే కనీసం 10,000 వస్తుందని ఆశించే ఆ 10,000 కూడా ఇచ్చేదానికి ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే హామీలు ఇవ్వాలి వాళ్ళు.
హామీ ఇవ్వకుండా ఊరికే ఉండాలా. ఈ రోజు ఏదో నోటికి వచ్చిందని అచ్చెన్నాయుడు మాట్లాడే పద్ధతి బాగలేదు. ప్రజలు మహిళలంతా ఒకటిగా చేరినారంటే ఆయన అసెంబ్లీలో ఇట్లాంటి మాటలు ఆయన మాట్లాడకూడదు. ముందు రుణమాఫీ చేసేదానికి ఆయన చేత అయితే చేయమని చెప్పండి. ఇది మొత్తం మీద ఖచ్చితంగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా డ్వాక్రా రుణమాఫీ చేయాలని డ్వాక్రా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాముతో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.